హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేశ్వరి రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే తోటకూర పులుసు సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఎలా ఉండాలో చూపిస్తాను. దీనికైతే మనం తోటకూరను అయితే బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ తోటకూర పులుసు రెసిపీ అయితే మన ఛానల్లో ఉంది. ఫుల్ వీడియో అయితే లింక్ అయితే కింద ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అంటే వెళ్ళి చూసి వచ్చేయండి. ఈ తోటకూర పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఫ్రైలే కాకుండా ఇలా పులుసు చేసుకున్నా కూడా రైస్ అంతా ఈ పులుసుతో అయితే తినేయచ్చండి. మనం దీనికి కాంబినేషన్గా ఆమ్లెట్ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే కదండి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. లంచ్ బాక్స్ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. వాళ్ళు కూడా మొత్తం బాక్స్ అంతా కంప్లీట్ చేసి తీసుకొస్తారు. అంత టేస్టీగా ఉన్న తోటకూర పులుసుని మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. లింక్ అయితే కింద ఇస్తున్నానండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.